200 నుంచి 2 లక్షల దాకా ఉందంట అక్కడ అత్తరు. వా చూడండి వారి ఇన్న ఎట్లా ఉంది, మైండ్ బ్లోయింగ్ వర్మ అంటే ఇంక మాట. సో ఒకప్పుడు ఇక్కడే టైగర్స్ అయితే నివసించాయంట. ఒకవేళ బైక్ మీద వస్తాం మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. మామూలు మనుషులు అర్థం చేసుకుంది మామూలు ప్రేమ కాదు. దీనికి ఎటుంది ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా అదిరిపోతుంది అనమాట. వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. పింక్ బనానా ఒకటి డిఫరెంట్ ఉండే, ఏం తెలుసా? చాక్లెట్ ఫ్యాక్టరీ, పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ, ఆయుర్వేద సంబంధించింది ఉందన్నమాట. ఏదో దయ్యాల గృహకి వెళ్తున్నట్టు ఉంది. ఇది బ్యాంబూ స్టిక్స్ ఇది ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ ఫోర్స్ అయితే హెవీగా వస్తుంది చూడండి ఒకసారి. మున్నార్లో ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క రేంజ్లో ఉంది అసలు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి వ్లాగ్స్. ప్రీవియస్ వ్లాగ్ లో మనం అయితే మన ఆత్మకూరు నుంచి మున్నార్కి అయితే ఎలా ట్రావెల్ చేసామో చూపించాను. సో ఈ రోజు డే 1 అనమాట. మున్నార్ లో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం మున్నార్ లో ఉన్న ప్లేసెస్ ని ఎలా కవర్ చేయాలో చూపిస్తాను. సో అన్ని ప్లేసెస్ తిప్పడానికి ఇక్కడ జీప్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రైసెస్ కూడా ఎంత అవుతాయి చెప్తాను. ఇక్కడ బైక్స్ కూడా రెంటల్లో ఉంటాయి, మీరు బైక్స్లో అయినా వెళ్ళొచ్చు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో నేను ఏ ట్రిప్కి వెళ్ళినా ఖచ్చితంగా తీసుకెళ్ళే థింగ్స్ అయితే ఇవి అనమాట. సో ఇన్స్టా 360 అండ్ ఇన్స్టా 360 కెమెరా అండ్ స్టిక్ అనమాట. సో గోప్రోకి సంబంధించిన స్టాండ్ అనమాట బ్లాగింగ్ కోసం. ఇది వచ్చేసి బైక్కి ఏదైనా రాడ్స్కి వాటికి ఫిట్ చేసుకుని మన గోప్రో అయినా ఇన్స్టా అయినా ఈ రాడ్కి అయితే ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాచ్, పవర్ బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి మల్టీపర్పస్ అంటే లైక్ ఇది ఇన్స్టాకి వాడుకోవచ్చు, మొబైల్కి వాడుకోవచ్చు, గోప్రోకి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంత లాంగ్ వస్తుంది చూస్తుంది అంటే స్టార్ట్ అవుతే పెద్ద స్టిక్ లాగా వస్తుంది, పెద్ద స్టిక్ అనమాట ఇది. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను మన రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు బై చేశాను. ఇది కాస్ట్ కూడా ఎక్కువ లేదు, 1400 పడింది అనమాట. సో 1600 చెప్తే బేరం మాత్రం 1300 ఫైనల్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ స్ట్రాప్ అండ్ హెడ్ స్ట్రాప్ ఇది. సో ఫైనల్గా వస్తే జోలో చిప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఈరోజు. సో ఈరోజైనా రేపైనా ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేయబోతున్నాను అనమాట. సో జోలో చిప్ దానికి. సో ఒకవేళ హెల్మెట్ ఉంటే హెల్మెట్కి మౌంట్ తీసుకున్నాను. ఇది మైక్ బాక్స్ అండ్ నా సైడ్ స్పెట్స్, కూలింగ్ సెట్స్ కంబైన్డ్ ఏంటన్నమాట. ఇది టోటల్గా చూస్తే ఇవే అనమాట. నేను ప్రతి ట్రిప్కి వెళ్ళినా ప్రతిసారి తీసుకెళ్ళే థింగ్స్ అయితే ఇవే అనమాట, కెమెరా సంబంధించిన వరకు. సో ఇంకో పవర్ బ్యాంక్ అయితే ఉంది. సో ఇది హెవీగా ఉంటుంది అనమాట, 20,000 mAh. దిస్ ఈస్ మై వ్లాగింగ్ ప్రోడక్ట్స్. ఈ వ్లాగ్ అయితే కొంచెం లెంతింగ్ గానే వస్తుంది అనమాట. సో మీకైతే బోర్ అయితే అస్సలు కొట్టదు. ప్లీజ్ దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా అయితే మొన్న ట్రిప్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు. సో ఈరోజు డే 1 అనమాట. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి ఈరోజు అయితే వెళ్తున్నాం. సో మామూలుగా బైక్స్ రెంటల్కి తీసుకుందాం అనుకున్నాం, కానీ బైక్స్ అయితే దొరకలేదన్నమాట. సో అందుకని జీప్ అయితే మాట్లాడుకున్నాను అనమాట. ఎంతైంది జీపు? 2500 ఒకరోజు. ఎన్ని ప్లేసెస్? 20 మేలే 2500 అనమాట. సో ఒక 20 ప్లేసెస్ దాకా ఈరోజు కవర్ అయితే చేయబోతున్నాను అనమాట. టైం అయితే 12 అయిందనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్ ఏంటన్నా? షూటింగ్ ప్లేసా? అంటే టీ ప్లాంటేషన్ అయ్యా. సెకండ్ ఇడ్లీ హిల్స్, థర్డ్ ఫోటో ప్లేస్, ఫోర్త్ టీ గార్డెన్ వ్యూ, 5 వాటర్ ఫాల్స్, టైగర్ వ్యూ పాయింట్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, టైగర్ కేవ్, కోటపార వ్యూ పాయింట్, వాటర్ ఫాల్స్, గార్డెను, సిప్ లైను, టైడల్ పార్కు, ఆతగాడ వాటర్ ఫాల్స్ పూరా. విన్నారు కదా, చాలా ప్లేసెస్ అయితే ఈరోజు కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి షూటింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది డిస్టెన్స్? ఇంకా ఉంది 1 కిలోమీటర్ షూటింగ్ ప్లేస్. షూటింగ్ ప్లేస్ 6 కిలోమీటర్స్. సో షూటింగ్ ప్లేస్ వచ్చి 6 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఇదంతా చూపిస్తాను.
ఇంకా స్టార్ట్ అవ్వముందు ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంది అసలు. సో గైస్ ప్రెసెంట్ అయితే మనం షూటింగ్ స్పాట్లో అయితే ఉన్నామన్నమాట. సో షూటింగ్ స్పాట్ అయితే ఇదే అని చూడండి ఒకసారి. సో ఇదంతా షూటింగ్ స్పాట్ అనమాట. నేను బుక్ చేసుకున్న జీప్ అయితే ఇదే. సో అన్న అయితే ప్రతి ఒక్క ప్లేస్ కరెక్ట్గా చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏముందని. సో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ అలవాటు అంట. సో ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసి టీ ప్లాంటేషన్ అనమాట. సో ఇది వచ్చేసి హిట్లీ హిల్స్ అనమాట. మంది బ్యాడ్ లక్ టైమింగ్ మంది. ఇప్పుడు వస్తున్నప్పుడు వర్షం పడింది కరెక్ట్గా. వా 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 లొకేషన్ అయితే అద్దరిపోయింది. దీనికి ఎట్టుంది, ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా అద్దరిపోతుంది అనమాట. మామూలు మనుషులు అర్థం చేసుకునేది మామూలు ప్రేమ కాదు, అగ్గిలాగా స్వచ్ఛమైనది. సో ఇందాక మనం చూసింది వచ్చేసి ఇట్లీ హిల్స్ అనమాట. సో దాని నుంచి కొంచెం ముందరకు వస్తే ఫోటో పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి మంచి స్పాట్ అనమాట. చూడండి మీరు అర్థమవుద్ది. వా 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 ఏమైనా ఉందా. సూపర్ వర్మా సూపర్. ఆడేదో మంట పెట్టినట్టు పోక వస్తుంది అదే. సో డ్రైవర్ అని ఏం చెప్పారంటే ఒక్కొక్క ప్లేస్లో 10 minutes 15 minutes అయితే సరిపోతుంది, అంతకుమించి అరగంట అట్లా చేసామంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయలేమని చెప్పాడు. సో అందుకని మీరు ఒకవేళ వస్తే త్వరగా ఫొటోస్ వీడియోస్ తీసుకుని అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి అయితే బయలుదేరిపోండి. సో 10 minutes అంతే, ఒక ప్లేస్లో ఆగారంటే 10 minutes అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి మనం వెళ్ళిపోవడమే. జుట్టు దరిద్రంగా అయిపోయింది. ఇప్పుడు మర్చిపోయాను, ఇక్కడ రోడ్స్ అయితే చాలా డేంజర్గా అయితే ఉన్నాయన్నమాట. సో మున్నార్ నుంచి మొత్తం వెళ్ళేది వచ్చేది కూడా. సో ఒకవేళ బైక్ మీద వస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. కొంచెం నెగ్లెక్ట్ చేసినా మాత్రం స్పాట్ అక్కడే అనమాట. సో కొండలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా రండి. అదొకటి నా నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి విల్లివార. రావట్లేదే. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి విల్లివార వ్యూ పాయింట్ అనమాట. సో చూద్దాం.
వచ్చేసింది విరివర వ్యూ పాయింట్ అనమాట. వా చూడండి వారి నాయన ఎట్లా ఉంది నైనా. నెక్స్ట్ ఎంగ పోము వాటర్ ఫాల్స్ నా పేరు శ్రీవార వాటర్ ఫాల్స్. శ్రీవారింగ్. సార్ ఏంటి సార్ అది? శ్రీవారింగ్. శ్రీవార దురివార దురివార పేరు అదే కావట్లా. విచిత్రమైన పేర్లు ఉంది వాటర్ ఫాల్స్. శ్రీవారి అంటే నాకైతే నీకు ఇచ్చింది. ఆ చక్రం చూడు బాగుంటుంది. ఇప్పుడైతే రాఫుడ్ ఐటమ్ తీసుకున్నాం అన్నమాట. ఎగ్ ప్లస్ ఇంకా ఆయిల్, అప్పడాలు, ఇంకా బ్రెడ్ తీసుకున్నామాట. బ్రెడ్ ఆమ్లెట్కి. సో ఇంకా అక్కడికి వెళ్ళి మనం చేసుకొని తిన్నాం. ఓకే డన్. మా డ్రైవర్ అంకుల్. హాయ్ సార్ అంకుల్. సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు వచ్చిన వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి కైనగిరి వాటర్ ఫాల్స్ అనమాట. సో ఎటుపక్క వెళ్ళేదో తెలీదు, ఎటుపక్క వచ్చేది తెలీదు. సో వాటర్ అయితే పారుతుంది ఇక్కడ నుంచే. మున్నార్లో ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క రేంజ్లో ఉంది అసలు. బా వేరే లెవెల్ వర్మా. సో ఇక్కడికి వస్తే ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. ఫుడ్ కానీ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఫాల్స్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాయి ఇక్కడ. కైనగిరి వాటర్ ఫాల్స్ అనమాట. కైనగిరి ఏం పేరు? సో కైనగిరి వాటర్ ఫాల్స్ అనమాట. కైన అయితే 1 పర్సన్కి అయితే 50 రూపీస్ అయితే. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కైనగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో షూస్ వేసుకొచ్చాను కాబట్టి నేను షూస్ అయితే జీప్లో వదిలిపెట్టేసి వచ్చాను అనమాట. సో ఇక్కడ రాయలు అయితే గుచ్చుకుంటాను, సాగుపడతా. అమ్మో నీళ్ళు చల్లగా నేను దోల తీరిపోద్ది ఈరోజు అయితే. స్టార్ట్ అయింది, అక్కడితో దోల తీరుస్తుంది. చూడండి ఒకసారి. బా సో ఇట్లా దీన్ని నడుచుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట కింద దాకా. ఇది కనిపిస్తుందా? ఈడైతే నీట్గా స్నానం చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. సో ఎందుకంటే వాటర్ అయితే కొంచెం ఫ్రెష్గా అయితే ఉందన్నమాట. నా ఫోన్లో స్టోరేజ్ కూడా ఎక్కువ లేదు. సో అందుకని గోప్రోలో వీడియో తీయడం లేదు. ఇలాంటి టైంలో గోప్రో యూజ్ అయ్యేది. ఏడగా జాతే కింద పోయి పడతాం. కింద అంటే ఎక్కువ లోతే లేదా, నీళ్ళలో పోయి పడతాం అంతే. అబ్బా ఏం ఫోర్స్ వస్తుందా? వాటర్ ఫాల్స్ ఫోర్స్ అయితే హెవీగా వస్తుంది. చూడండి ఒకసారి. వాటర్ ఫాల్స్ లో మునగచ్చు, కానీ ఇక్కడ తాడైతే ఉంది కదా, ఆ తాడు రాపులే మునగాలంట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ చెక్కతో ఒక గట్టేది కట్టున్నారు కదా, సో అటు సైడ్ అయితే వెళ్ళకూడదంట. అదేదో గొంతు ఉంది, గుణా క్యాబ్ గొంతు ఎక్కడికి వస్తుందేమో. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? గుణా క్యాబ్ గొంతు ఎక్కడికి వస్తుందేమో. వీడైతే లోతు ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది. అందుకే ఆ తాడు వరకు మనం మునగొచ్చు. ఒక ఇక్కడ కొట్టుకో వచ్చిన తాడును పట్టుకుని బయటకు వచ్చేయచ్చు.
సో మీ ఫ్రెండ్స్ తోల ఫ్రెండ్స్ ఒకవేళ ఇక్కడ మునిగితే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, సాగు కొడతారనమాట. ఇందాక ఒక ఆయన్ని పైకి తీసుకెళ్ళి సాగు కొట్టి మరి లాక్కొని పోయారు పైకి. సో జాగ్రత్తగా ఉండండి. సో వాటర్ ఫాల్స్ దిగేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగండి, మునగండి. సో ఇప్పుడు మేమైతే మునగడానికి పోతున్నాం. మొన్నైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. నీళ్ళు ఉన్నాయి, చల్లగా ఉన్నాయి నీళ్ళైతే, భయంకరంగా చల్లగా ఉన్నాయి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఫోన్ కూడా రేపు సూపర్గా ఉన్నాయి. గంట గంట రాదు. వచ్చి దో ఒకసారి కూర్చోసి ఆడ వచ్చి కూర్చో. ఒకసారి మునిగేసి కానీ కూర్చో, లోపల కూర్చో. ఒకసారి మునిగేసి కూర్చోండి, కూర్చో. అడగవద్దు. అండో ఇటు వచ్చి ఎవడ హ్యాపీ వాడిది. ఎక్కుతున్నావు ఆరాధన. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా అయితే ఫ్రెష్ అయితే అయిపోయినాం. సో ఆ క్లాస్ అని చెప్పేసి ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అవుతుంది అనమాట. సో 3 బెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయినాం. సో బెడ్ ఆమ్లెట్ ఒకటి వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఒకటి 12 రూపాయలు బజ్జీ. ఇదొకటి అనదర్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇది అంతగా చెప్పుకోదగ్గట్లేదు, ఉంది ఎట్లా ఇటు. నాకు కంఫర్ట్ ఉండదు. పోయి అసలు ఓడి నాయ కాదు, నేను మా ఫ్రెండ్ ఇప్పుడైతే మనం టైగర్ కేవ్కి అయితే వెళ్ళిపోతాం, కానీ టైగర్ ఉండదు. సో ఇక్కడైతే ప్రైసెస్ అయితే రాస్తున్నాయి. సో టైగర్ కేక్ ఒకటి అని చూడాలనుకుంటే 50 రూపీస్, అది ఫారినర్స్కి అయితే 100 రూపీస్ పర్ హెడ్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కాలంటే 20 రూపీస్ అనమాట. సో ట్రెక్కింగ్ ఉంది ఒకటి పై దాకా, సో దానికైతే 300 రూపీస్ పర్ హెడ్. ఫారినర్స్కి అయితే 500. సో కెమెరాస్ అవి ఉంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. అయితే టైగర్ కేవ్ దాకా అయితే టికెట్ తీసుకున్నాం. సో పర్ హెడ్ 150 రూపీస్ పడింది. సో మేము ముగ్గురు అది 150. సేమ్ ఎక్కడ పోయినా 50 రూపీస్ లాగా ఉంది అంతా. ఆహా ఓహో వాయమ్మ ఊగిపోతుంది. సో టైగర్ కేవ్ లోపలికి వెళ్ళిపోతామా, అందుకని ముందర మనం ఈ బ్రిడ్జి దాటాలి. సో వార్నింగ్ అయితే ఇచ్చినారు, 5% కన్నా ఎక్కువ మంది పోకూడదు అనమాట. సో సూపర్ వైరుకు ఇప్పుడు సడన్గా ఎంతమంది వస్తే ఏం చేస్తావు అప్పుడు? ఇది ఫోటోలు పిచ్చి తగలయ్యా.
కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట ఇది. సూపర్ 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 సూపర్. కిచి కిచి సౌండ్ చేసే పురుగులు రాత్రిపూట నిద్రపోకుండా చేస్తాయి ఇవన్నీ. వాయమ్మో ఈ రూట్ భలే ఉందే. సో ఇప్పుడు మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి టైగర్ కేవ్ అనమాట. సో వెళ్దాం. జాగ్రత్త ఉంది, కొంచెం జాగ్రత్తగా పోవాలి, లేదంటే కింద పడిపోతాం. బా బా ఏం సౌండ్ చేస్తున్నాయ్యా. బ్యాంబూ స్టిక్స్, బ్యాంబూ చెట్లు ఇవన్నీ. బా ఇవి ఎంత వంగినా కూడా ఏం కాదు, వంగుతానే ఉంటాయి. కానీ ఇగో బా మొత్తం అడవి ప్రాంతంలా ఉంది. అయ్యి బాబోయ్, ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. ఇక్కడ ఇటుపక్క రూటు లేదు బాయ్, వెళ్ళాల్సింది ముందరే. ఏదో దయ్యాల గృహకి వెళ్తున్నట్టుంది ఇది. ఈ ప్రదేశాల్లో రాత్రిగా నడవాలా, ఓడికి అయిపోద్ది ఆడే. దోల తీరిపోద్ది రాత్రి పడిపోద్ది ఇలాంటి ప్రదేశాల్లో. వీటికి కూడా టైమింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అయిపోతుంది, అలౌ ఉంది లోపలికి. సో ఒకప్పుడు ఇక్కడ టైగర్స్ అయితే నివసించాయంట. సో మనం ఇప్పుడు వెళ్ళేది కూడా టైగర్ ఉండే గృహకి అనమాట. సో టైగర్స్ అయితే ఉండవు. సో ప్రస్తుతానికి గృహ అయితే ఉంది అంతే. ఇంతేనా పవన్? ఏంద్రా నాన్న ఎట్టుందా? వీళ్ళ పాటు వీళ్ళు వెళ్ళిపోయారు. బ్యాంబూ స్టిక్స్ బాగా యూజ్ అవుతాయి. అది చూడండి ఎంత వంగిపోయినాయో, కైనా ఎరగవయ్యి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యాంబూ. సారీ, బొంగులో బిర్యానీ ఉంటుంది కదా, సో వీటి బ్యాంబూస్తోనే చేస్తారనమాట. ఆ బిర్యానీ కూడా బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ, సో వీటితోనే చేస్తారు. ఈ రూట్ అంతే అమ్మో చాలా డేంజర్గా ఉంది. అయ్యో జాగ్రత్త అంతే ఇక్కడ. అంతేలే. అదో ఇదేనా? సో గైస్ ఇదే టైగర్ కేవ్. ఇంకా లోపలికి వెళ్ళచ్చు, ట్రై చేద్దాం. ఉంది లోపల, అదిగో ఊరికట్ట లోపలికి వస్తుంది అంతే. తడి సడన్గా టైగర్ వస్తే ఏం చేయాలి పవన్? ఉంది లోపలికి రా, ఉంది లోపలికి. ఇంకా మంజులో బయట ఆహా. పోయి సో ఒకప్పుడు ఇక్కడే టైగర్స్ అయితే నివసించాయంట. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడేమో తెలీదు. ఇక్కడ ఒక టైగర్ కూడా లేదు. ఒకవేళ సడన్గా టైగర్ వస్తే మాత్రం పరుగు. సో ఇంకా చాలా ఇక్కడి నుంచి. సో నెక్స్ట్ ప్లేసెస్ కూడా ఇంకా కవర్ చేయాల్సింది చాలా ఉన్నాయి. కమింగ్ బ్రో. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను.
ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తాం. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా. దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. అవునా తెల్లాట్లే యూట్యూబా పొట్టపొడుగులానే ఉన్నాయి. పొట్టపొడుగులు అయితే కాదు, ఏందో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏమో చెట్టు నిండా అయ్యే. సో రాపలు ఎంటర్ అవడానికి పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో చాక్లెట్ ఫ్యాక్టరీ, పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ అండ్ ఆయుర్వేద సంబంధించింది ఉందన్నమాట. సో ఇప్పుడు గార్డెన్ విజిట్, ఆయుర్వేద గార్డెన్ విజిట్ అనమాట. వీడియో లేదు. సో ఇప్పుడు మనం చూడబోయేది ఆయుర్వేదిక్ ఫామ్ అన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా చూడండి, లేదంటే స్కిప్ చేసింది ఈ ప్లేస్ మాత్రం. సో నేనైతే ఈ ప్లేస్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ ఫామ్. ఇప్పుడున్న కాలంలో మెడిసిన్స్ అని, తలనొప్పి మెడిసిన్, కాళ్ళనొప్పి మెడిసిన్, ఒంటి నొప్పి మెడిసిన్, క్యాన్సర్లు మెడిసిన్ అన్ని ఉన్నాయి కదా. ఆ మెడిసిన్స్ అన్ని ఈ ప్లాంట్, ఈ ట్రీస్ నుంచి తయారైనయే. కానీ ఇప్పట్లో మెడిసిన్స్ కూడా కల్తీగా ఉన్నాయి అనమాట. లిక్విడ్స్ అన్ని వాడి ఏదేదో చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మొత్తం మూలికలే. సో ఒకప్పుడు మనం మెడిసిన్స్ బదులు ఇక్కడైతే మూలికలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ మూలికలతో ఎలాంటి రోగానైనా నయం చేసేవారు అనమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ మూలికలు మనకి కేరళలో మాత్రమే కనిపిస్తాయి, ఇంకా ఎక్కడైతే కనిపించవు. కరోనా గురించి తెలుసు కదా, కరోనా వచ్చినప్పుడు దేశాలు అల్లారిపోయినాయి ప్రాణాల కోసం. సో కేరళలో మాత్రం ఒక్కటే సో డెత్ రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఎందుకంటే ఈ మూలికల వల్లే వాళ్ళకి నయమయ్యాయి. ఇక్కడికి వస్తే మాత్రం మనకి చాలా అంటే చాలా మూలికలు అయితే చూడొచ్చు. సో ఇండియాలో ఎక్కడ చూడని మూలికలు అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మూలిక. మనం ఇంట్లో వంటలో వాడే ఐటమ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. యాలకలు, జీలకర్ర, ఆవాలు, లవంగం, అన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. స్మోకింగ్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ అనేది వీడి తగ్గిస్తుంది ఈ మెడిసిన్ వాడితే. ఈ చెట్టు సంబంధించి వచ్చిన మెడిసిన్. ఒరిజినల్ చాక్లెట్. సో దీని లోపల బీన్స్ ఉంటాయి అన్నమాట. వాటితో ఒరిజినల్ చాక్లెట్ అయితే తయారు చేస్తారు. 60 సంవత్సరాలకు ఒకటి వస్తుందంట రుద్రాక్ష చెట్టు. ఏమొస్తాయో తెలీదు. అదుల్సా ఆస్తమాన్ని తగ్గించే ఆకులు అనమాట. 15 సంవత్సరాల్లో వాడితే తగ్గిపోద్దంట. 15 సంవత్సరాల వరకు వాడితే తగ్గద్ది. సినిమా దాల్చిన చెక్క ఒరిజినల్ది. ఈ చెట్టుతో అత్తర్ తయారు చేస్తారనమాట. సో ఇది 1 కేజీ 3 లక్షలు 4 లక్షలు దాకా ఉంటుంది. అది కూడా 25 సంవత్సరాల తర్వాత ఈ చెట్టు అయితే కట్ చేస్తారు. సుగంధ చెట్టు. సో ఈ చెట్టు వచ్చేసి ఆయిల్ అనమాట. సో ఈ ఆయిల్ దేని పనికి వస్తుందంటే హెయిర్కి గ్రోత్ అవ్వడానికి పనికి వస్తుంది అనమాట. సో 2 సంవత్సరాలు బాగా వాడితే హెయిర్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి. అది కూడా కండిషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఒక టవల్ ఇంకోటి వాడకూడదు. ఒక షాంపూ వాడితే అదే షాంపూ కంటిన్యూగా వాడాలి. టార్చి, జింజిల్ లిల్లీ, వాయము, రకరకాల పేర్లు ఉన్నాయి ఒకదానికి. బాదం చెట్టు, ఖర్జూరం చెట్టు అంటే కింద ఏదో ఉంది కనిపిలా. సో ఐస్ క్రీమ్ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది అదే అనమాట ఇది చెట్టు. దీని నుంచి మనం వెనిలా ఫ్లేవర్ అయితే తయారు చేస్తారంట. ఆల్ స్పైసెస్ ట్రీ. ఇదే ఆకు రకరకాల వాసన అయితే వస్తుందంట. పింక్ బనానా ఇందులో ఒకటి డిఫరెంట్ ఉండే. ఏం తెలుసా చెప్పు, ఏం డిఫరెంట్? ఇది కలర్ కాదు, కలర్ ఇక్కడ అదే టైప్ లేదు. నమ్దు బనానా కిందకి పోతుంది, ఇది పైకి. అదే డిఫరెంట్. ఇది తినకూడదు, ఇది మెడిసిన్ కి. కిడ్నీ స్టోన్, బ్లాడర్ స్టోన్, థైరాయిడ్ తగ్గించే చెట్టు హంసపతి ట్రీ. సో ఇది ఒరిజినల్ హనీ అనమాట. సో ఇక్కడ వీళ్ళు తయారు చేసి బాటిల్ అమ్ముతున్నారు.
సో ఇక్కడ హనీ ప్రైస్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉందన్నమాట. సో కొనేవాళ్ళు కొనండి, లేదంటే బయట అయితే తీసుకోండి. ఇది మినిస్టర్ అవార్డు కొట్టింది. ఇది సో ఇందాక చూసారుగా అత్తరు చెక్క చూసారుగా. సో ఇప్పుడు అత్తరు 200 నుంచి 2 లక్షల దాకా ఉందంట అక్కడ అత్తరు రేటు. కొట్టనా 200 తక్కువలే, 2 లక్షలు కొను. సో సైజుని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనమాట. స్మాల్, మీడియం, బిగ్. ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ ఇస్తారు అనమాట. సో వీటిలో పోసిస్తారు, ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్. ఒక్కోదానికి ఒక్కో సపరేట్ రేట్. బంగారం. ఫ్యూచర్ వైఫ్కి సిమ్ తీసుకుంటున్నాడు, సారీ అత్త తీసుకుంటున్నాడు. ఎవరికి? ఫ్యూచర్ వైఫ్ అంటారు. ఇప్పుడు పాప రుద్దుకోవడం కోసం మళ్ళీ. అంటే ఇక్కడ ఎక్కువ స్నానం చేయలేదు మామూలుగానే, ఎప్పుడోసారి చేశాను. సో ఇంక దాంతో కవర్ చేయాలని చెప్పి ఇంకా అన్ని రుద్దాడు అన్నమాట. ఇప్పుడు ఆయన రుద్దడం వల్ల మాకు ఇక్కడ జుమ్ వస్తుంది వాసన వస్తుందా? నీకు ఓకే కదా? సో ఇక్కడ కాస్ట్లీ పర్ఫ్యూమ్ వచ్చేసి 36,000 ఉందంట. అది ఇందాక 2 lakhs దాకా కూడా చెప్పిందా? జాస్మిన్ ఇది లాస్ట్ కదా పర్ఫ్యూమ్ తీసుకున్నారు. సో ఒకటి 300 పడింది చిన్న బాటిల్ అయితే. సో ఇది వచ్చేసి మొత్తం ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. సో ప్రతి ఒక్క రోగానికి మందు ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్క రోగానికి అంటే ప్రతి ఒక్క రోగానికి. సో అటుపక్క టీ పొడి కూడా ఉంది. ఆయుర్వేదం సంబంధించి కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో సోపులు, ఆయిల్, జెల్లు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. సో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా పక్కన ఉందన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరో కింద కామెంట్ చేయండి, చూద్దాం. చాక్లెట్ అంటే పిచ్చి ప్రతి ఒక్కడికి. ఓరి నాయన రకరకాలు ఉన్నాయి. నైట్లో చెప్పనా? బాగా ఘాటుగా ఉంది అదే. ఆ చాక్లెట్ ఘాటుగా ఉంది. అదొకటైనా మిగతా అన్నీ అట్లా ఉంటాయి. సో దీనిలో ఏ ఐటెం తీసుకున్నా 250 grams వచ్చేసి 400 అనమాట. సో మేమైతే ఆల్ మిక్స్ తీసుకున్నామంట. సో ఇది ఆల్ మిక్స్ అనమాట. సో అన్ని ఫ్లేవర్స్ కలిపి ఒక బాక్స్లో. ఇది 1/2 కిలో 250 ml 250 grams అనమాట. ఇది వచ్చేసి 400 రూపీస్. సో ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. చాకో బీన్స్ ఉన్నాయి. చిల్లీ చాక్లెట్ ఘాటుగా ఉంది నిజంగానే. ఏ వైన్ ఇదా? వైనా? రెడ్ వైన్ ఏంది ఇదే? వైనా? గ్రేప్స్ ఊరికి అనుకున్నా. సో ఒకవేళ మీరు చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తే మాత్రం ఇక్కడ చాక్లెట్స్ అయితే తీసుకోకండి. ఇక్కడైతే ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉంది బయట దానికన్నా. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రైస్ తక్కువ అని చెప్పేసరికి మనం తీసుకున్నాం. లేదంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళమే కాదు. సో ఇక్కడికన్నా బయట తీసుకొని ఇంకా చాలా తక్కువగా ఉంటుంది ప్రైస్ అయితే. పొరపాటును కూడా ఇక్కడైతే తీసుకోకండి అంటే. సో మేమైతే తెలియకుండా తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ 400 1/2 కిలో, బయట అయితే 150-200కి వేస్తున్నారు. అయితే ఫైనల్గా అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి చాక్లెట్, ఆయుర్వేదం నుంచి ఆయుర్వేద మెడిసిన్స్.
అది రిటర్న్ కింద రావాలి కదా. మార్చాలా? రిటర్న్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అక్కడికి వెళ్ళేదాకా ఏం కదా నాన్న, ఇక్కడ దాకా ఎంత భయం వేసి మిగతా భయం లేదు. చలో ధైర్యం వెళ్ళిపోవాలి. నీకంటే పెట్టున్నాడు అక్కడ. ఎందుకు అనిపిస్తున్నాయి మళ్ళీ తీసుకెళ్ళా. నెల్లూరు బ్రో. హాయ్ బ్రో. సేఫ్ జర్నీ బ్రో. అక్కడ మా వాళ్ళందరిని అడిగాను చెప్పు. Helmet. Okay, sit down. Legs straight. Yeah, unni mama feel it ah. Hey, terate. కాయలు తిరిపోయింది ఉండాలా అదనమాట ఇచ్చిన లాగ్ తీసింది తీసిరా ఎలా ఉంది బ్రో? సంవత్సరం వేరే లెవెల్ అంతే, వేరే లెవెల్ మామూలుగా లేదు. ఇప్పుడు భయపడారు ఫస్ట్, వెయిట్ ఎక్కువ కదా. అవునవును సరిచేయండి విషయం మాట. మేఘాలయకి వెళ్తాం என்ன ஸ்பாட்டுடா, என்ன ஸ்பாட்டு. வா அதான் మంచు. సో ఇప్పుడు మనం ఉండే ప్లేస్ వచ్చేసి సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అనమాట. సో చూడండి ఎలా ఉందో, మైండ్ బ్లోయింగ్ వర్మ అంటే ఇంక మాటల్లో చూడండి ఎట్లా. అబ్బా అబ్బా బ్రైట్నెస్ ఎంతరా? ఆ మొబైల్ కనిపిస్తుంది ఇంకా ఒకసారి చూడు, ఒకసారి కానీ
సో గైస్ ఫైనల్ గా అయితే మనం సెకండ్ మైల్ వ్యూ పాయింట్ దగ్గర అయితే డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మున్నార్ లో. మనం ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలి. సో అదే డే 2 లో అయితే మనం కవర్ చేద్దాం. సో ఈ వీడియోలో అయితే మనం 10 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. టోటల్ గా అన్ని ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడతో మన వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయో, గార్డెన్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. మీలో ఎవరైనా మున్నార్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో అయితే మీకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.